దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేసీ నుంచి తెలుగు సినీ పరిశ్రమపై సంచలన ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనపై స్పందించారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన నలుగురే దీనికి కారణమంటూ వార్తలు రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వార్తలు రాయడం సరికాదన్నారు. ఆ నలుగురిలో నేను లేను అంటే తెలిపారు అల్లు అరవింద్. నాకు చాలా థియేటర్లు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు, కానీ నాకు కేవలం 15 లోపు థియేటర్లే మాత్రం ఉన్నాయని తెలిపారు. అంతకు మించి లేవన్న విషయాన్ని స్పష్టం చేశారు అల్లు అరవింద్. తెలంగాణలో తనకు ఒక్క థియేటర్ కూడా లేదన్న ఆయనకు థియేటర్లకు సంబంధించిన నిర్వహించిన 3 మీటింగ్స్కు వెళ్ళలేదని తెలిపారు. ఆ నలుగురు అంటూ నన్ను కలపొద్దు అంటూ తెలిపారు. పవన్ కళ్యాణ్ సినిమా నేపథ్యంలో థియేటర్లను మూసివేయాలన్న ఆలోచన పెద్ద దుస్సాహసమేనని అరవింద్ అన్నారు. సినిమా రంగం కృషికి పవన్ ఎంతో కృషి చేశారని అన్నారు. గతంలో పవన్ను కలిసినప్పుడు సీఎం చంద్రబాబును కలవాలని సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. సినిమా రంగాన్ని ప్రైవేట్ వ్యాపారం అనడం సరికాదన్నారు. ప్రభుత్వంతో సంబంధం లేదని మాట్లాడడం మంచిది కాదని సూచించారు. గత సీఎంను మా సినిమా పెద్దలు ఎందుకు కలిశారు? ఈ ప్రభుత్వం వచ్చాక సీఎంను ఎందుకు కలవలేదు? కొంతమంది మాకు సీఎం డిప్యూటీ సీఎం తెలుసు అన్నారు తప్ప ఇండస్ట్రీ నుంచి ఏ సంఘం వెళ్ళి కలవలేదన్నారు. సినీ ఇండస్ట్రీకి హెల్ప్ చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తెలిపారు అరవింద్. కష్టం వచ్చినప్పుడు వెళ్ళి కలవడం కాదన్న ఆయన, ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి కలవడం ఆనవాయితీనే ప్రభుత్వంతో సంబంధం ఉంటుందనే విషయాన్ని తెలిపారు. ప్రభుత్వ సహకారం సినీ ఇండస్ట్రీకి అవసరమని అన్నారు. ఏ వ్యాపారమైనా ప్రభుత్వ సహకారం లేకుండా జరగదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. పవన్ పేసీ లేక సమర్థనీయమని తెలిపారు. సినీ పరిశ్రమకు చాలా సమస్యలు ఉన్నాయని, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ మధ్య సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. ఏం కావాలనేది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ ఆలోచించుకోవాలి. ఏమీ మాట్లాడకుండా థియేటర్లు మూస్తామంటే ఎలా? సమస్యపై చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం సరికాదు. ఇండస్ట్రీ అభివృద్ధి కోసం పవన్ కృషి చేస్తున్నారు. థియేటర్లు మూసేస్తామని చెప్పి పవర్ని బెదిరిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అల్లు అరవింద్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.